మార్కాపురం బస్సు ప్రమాదం ఘటనా స్థలిని హోంమంత్రి అనిత పరిశీలించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మంత్రి అనితకి ప్రమాదం వివరాలు తెలియజేశారు. బస్సు ప్రమాదం ఘటన పట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి 50,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఈ ఘటనపై ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో 13 మంది సజీవ దహనం కావటం అత్యంత విచారకరమని పేర్కొన్నారు. నిర్లక్ష్యానికి కేర్ ఆఫ్ గా హరికృష్ణ ట్రావెల్స్ మారింది. పదే పదే రోడ్డు సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘిస్తుంది. బస్సు కండిషన్ బాలేదని సిబ్బందిని ప్రయాణికులు హెచ్చరించారు. ఎర్రగొండపాలెం దగ్గర గంట సేపు బస్సును సిబ్బంది మరమ్మతులు చేసింది. సంక్రాంతి సమయంలో బస్సు కండిషన్ బాలేదని ఆర్టీఓ 36,000 జరిమానా విధించారు. మార్కాపురం బస్సు ప్రమాద మృతులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మాంసపు ముద్దలుగా గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు ఉండటంతో నెల్లూరు నుంచి ఫోరెన్సిక్ బృందాన్ని రప్పిస్తున్నారు. ప్రస్తుతం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో డెడ్ బాడీస్ ఉన్నాయి. కుటుంబ సభ్యులు DNA ఆధారంగా మృతులను గుర్తించే అవకాశం ఉంది. మరోవైపు బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో హోంమంత్రి అనిత, మంత్రి జనార్దన్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రమాదం తీరుపై ప్రాథమిక సమాచారం సీఎంకి ఎస్పీ, కలెక్టర్ వివరించారు. ప్రమాద సమయంలో 35 మంది ఉన్నారని తెలిపారు. ప్రమాదంలో 13 మంది మృతి చెందారు, 22 మంది గాయపడినట్లు వివరించారు. ఇక గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. బస్సు ప్రమాదంపై డ్రైవర్ను విచారిస్తే స్టీరింగ్ స్ట్రక్ అయినట్లు చెప్పాడని తెలిపారు. హరికృష్ణ ట్రావెల్స్ బస్సు జగిత్యాల నుంచి వస్తుందని అధికారులు సీఎంకు చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇక బాధితులకు నష్టపరిహారం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అతివేగం మరోసారి ఎన్నో కుటుంబాలను రోడ్డుకి ఇచ్చింది. ట్రావెల్స్ నిర్వాహకులు నిర్లక్ష్యం కావచ్చు, అధికారుల అలసత్వం కావచ్చు, ఎన్నో నిండు ప్రాణాలు నిలువున కారి బూడిద అయ్యాయి. గత ఏడాది అక్టోబర్లో కర్నూలు బస్సు ప్రమాదం మిగిల్చిన విషాదం ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉండగా మరో ఘోర ప్రమాదం మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగింది. రాయవరం పలకల కార్వీ దగ్గర లోడ్తో వెళ్తున్న టిప్పర్ని హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది సజీవ దహనమయ్యారు. మరో 12 మంది స్వల్ప గాయాలతో బయటపడగా 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం ఉదయం 5 గంటల తర్వాత జరిగింది. ప్రయాణికులంతా నిద్రలో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఎన్నో ప్రాణాలు తెల్లారిపోయాయి. బస్సు ముందు భాగం నుంచి మంటలు చెలరేగటంతో ప్రయాణికులు తప్పించుకోవటం కష్టంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరి సహాయక చర్యలు చేపట్టారు. చాలా మంది ప్రయాణికులు కిటికీల నుంచి కిందకు దింపారు.
బస్సు హైదరాబాద్ నుంచి పామూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు మలుపు తిరుగుతుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. టిప్పర్లోని కంకరంతా రోడ్డుపై పడిపోయింది. అంటే ప్రమాదం అత్యంత బలంగా జరిగిందనే చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదానికి టిప్పర్ అతివేగమే కారణమని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. టిప్పర్ బలంగా బస్సును ఢీకొట్టిందని, దీంతో టిప్పర్ డీజిల్ ట్యాంకర్ పగిలి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని, ఇక ఆ మంటలు బస్సుకు అంటుకోవడంతో క్షణాల్లోనే వాహనం పూర్తిగా దగ్ధమైందని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేశామని, అయితే బస్సు వెనక భాగంలో ఉన్నవారు బయటకు రాలేక సజీవ దహనమయ్యారని తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను మార్కాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు ఎక్కువగా కనిగిరి ప్రాంతానికి చెందిన వారే ఉంటారని తెలుస్తుంది. ఘటనా స్థలాన్ని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పరిశీలించారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బస్సు ఢీకొన్న వెంటనే మంటలు ఎలా చెలరేగాయి అనే అంశంపై కూడా విచారణ కొనసాగుతుంది. బస్సులో ఉన్నవారంతా నెల్లూరు, మార్కాపురం జిల్లా వాసులుగా తెలుస్తుంది. కనిగిరికి చెందిన వాళ్ళు 3, వింజమూరు వాసులు 9 మంది, దుత్తులూరుకు చెందిన 3 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పామూరుకి చెందిన వాళ్ళు 7, కనిగిరి వాసులు 18 మంది ఉన్నారు. అలాగే పొదిలికి చెందిన వాళ్ళు 2, వినుకొండ వాసులు 3 ఉన్నారు. లోపల అందరూ ప్రమాదం జరిగిన వెంటనే ఆ మంటల్లో అందరు కాలిపోతున్నారు. వారిని ఎవరైనా మీరు కాపాడే ప్రయత్నం ఏమైనా చేశారా? ఇంకా ఎగ్జిట్ డోర్ తీసుకొని బయటకు వచ్చేసినాం. వచ్చే వాళ్ళు వచ్చేసిండ్రు, రాని వాళ్ళు ఇరకపోయిండ్రు లోపల. ఎట్లా అసలు ఒకసారి అంత మంటలు వచ్చినాయి, మీరు అసలు ఎలా భయపడ్డారు? అసలు ఏంటి, అసలు ఏం జరిగింది అనుకున్నారు మీరు? మేము అదే యాక్సిడెంట్ జరిగింది. ఇంకా లోపలంతా మంటలు రావడంతో ఏం అర్థం కాలేదు. మొత్తం పొగలు, చీకటిగా ఉంది. ఆ డోర్ తీసుకొని బయటకు వచ్చేసినాం. మిగతా వాళ్ళు ఒక 15 మంది దాకా వచ్చేసిండ్రు. ఎట్లా మీ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు? మీ వాళ్ళందరూ సేఫ్గా బయటకు వచ్చేసారా? మా ఫ్యామిలీలో 3 వచ్చాం. 3 సేఫ్గానే వచ్చేసినాం. మా చిన్న చిన్న గాయాలైనవి అంతే. డ్రైవర్ కూడా అంటే మీరు ఎక్కినటువంటి బస్సు కూడా కండిషన్లో లేదు, డ్రైవర్ కూడా నిర్లక్ష్యంగా ఉన్నాడు, అతి వేగంగా కూడా బండి డ్రైవ్ చేస్తున్నాడు అని చెప్పి కూడా చెప్తున్నారు. ఏమంటారు? అదంతా బస్సుల గురించి మాకేం తెలుస్తుంది అన్న. మామూలుగా డ్రైవర్ ప్రైవేట్ బస్సులు అన్నాక అట్లా స్పీడ్గానే వెళ్తాయి కదా, అట్లా యాక్సిడెంట్ అయింది. ఆ స్పీడ్గా వెళ్ళడం వల్ల డ్రైవర్ అంతా నిద్రపోతుంటాడు కదా, కొద్దిగా నిద్ర మత్తులో ఉండడం వల్ల జరిగింది. తెల్లవారుజామున జరిగింది కాబట్టి ఇట్లా కొద్దిగా నిద్ర మత్తులో ఉంటాడు కాబట్టి జరిగింది. ఫస్ట్ టిప్పరు బస్సు ఢీకొన్నప్పుడే బాగా పగిలి మంటలు వచ్చేసినాయి. దాంతో ఇంకా మనకి ఊపిరి ఆడలేదు, గ్లాసులు బయటకు రావడానికి వీలు లేదు. వెనక నుంచి మేము బ్యాక్ సైడ్ కూర్చున్నాం కాబట్టి ఫస్ట్ మేమే రాగలిగినాం. ఒక 10-15 మంది రాగలిగారు. హుషారుగా ఉన్నవాళ్ళు, నిద్రపోయేవాళ్ళు, పాపం కొంచెం అటు ఇటు వేరే వాళ్ళ కోసం చూసుకుంటారు కదా, అట్లాగని కొంతమంది ఇరుక్కుపోయారు. చాలా మాకైతే అసలు నోట్లో మాట రాలేదు. కండిషన్ మేము కూడా చనిపోయినాం అనుకున్నాం, మేము బతుకుతాం అనుకోలేదు. బస్సులో నుంచి ఇంకా మేము చనిపోయినామని అనుకున్నాం. అది మనకి ఊపిరి ఆడకుండా బయటకు రావడానికి వీలు లేనప్పుడు ఇంక మనం చనిపోయినాం అనుకున్నామే. కానీ ఏదో కొంచెం భగవంతుడు అట్లా నెట్టేసినట్టు లేదు. నేను మెలకుతూనే ఉన్నా. ఒక దగ్గర బస్సు ఆగింది కదా మార్నింగ్, టీ కాపినట్టున్నారని చెప్పి నేను లేసాను టీ తాగదామని. కానీ పిల్లలు పడుకొని ఉండటంతో దిగి రాలేదు. అది ఎందువల్ల బస్సు కొంచెం బస్సు బాగానే తోలారు.
స్పీడ్గా ఉన్నాడంట కదా, అందుకే టర్నింగ్ వద్ద యాక్సిడెంట్ జరిగింది అంటున్నారు పోలీసులు. బస్సు బాగానే తోలుతున్నారు ఆయన నైట్ అంతా, మనమేం అనుకోలేదు. ఈ టిప్పరు 2 ఢీ కొట్టడంతో జనాలు ఒకసారిగా భయపడి వచ్చారు. మనం ఎవరి వాళ్ళు నిద్ర మత్తులో ఉన్నారయ్యా, పడుకొని ఉన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? కామారెడ్డి నుంచి మేము ఇంజమూరికి వస్తున్నాం. మీరు ఎంతమంది ఉన్నారు? మీ ఫ్యామిలీ మా పాప బాబు నేను. అందరూ సేఫ్గానే మాకు చిన్న చిన్న గాయాలు, బయటపడినాం. కొంతమంది ఇప్పుడు చనిపోయిన వాళ్ళలో పిల్లలు కూడా ఉన్నారంట. ఉన్నారంట. కాలిపోయినారు. మీరు ఎలా పక్కన మేము హెల్ప్ చేసే అవకాశం లేదు. వెనకాలని ముందు వాళ్ళని లాక్కొని తీద్దాం అనుకుంటే అది చిన్న డోర్ అయింది, ఒక్కొక్కరినే తీసుకొచ్చిన అన్నట్టు. మేమైతే అసలు ఆడవాళ్ళం ఏం చేయలేని స్థితిలో ఉన్నాము. అబ్బాయిలు కాబట్టి కొంచెం వాళ్ళు లేడీస్ని అన్నా తీసుకురావాలని చెప్పి ట్రై చేస్తాం. లోపలే మంటలు, ఒకసారి గ్యాసు బయటకు పోయటానికి లేకుండా ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి అయిపోయినారు జనాలంతా. ఒక 10-15 నిమిషాలు లోపలే నరకం అనుభవించిండ్రు. ఈ లోపల బతుకున్న వాళ్ళు బయటపడ్డరు. మేము సీట్లు లేక వెనకే కూర్చున్నాం ఫస్ట్, దాంతో మేము కొంచెం ముందుకు రాగలిగాం. వీరందరూ కూడా చాలా మంది కూడా ఆ యొక్క మంటల్లో కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది మేమైతే ఊహించలేదు, చాలా బాధాకరంగా ఉంది. మేము దేవుని దయ వల్ల మేమైతే బయటపడ్డాము. ఎవరిని కూడా కాపాడాలనేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ యొక్క మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో ఎవరిని కూడా కాపాడేందుకు వెళ్లేందుకు కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు అయితే చెప్తున్నారు. లారీ వాడు వచ్చి ఎలా జరిగింది ప్రమాదం? సడన్ గా జరిగిపోయింది అట్ట. లారీ వాడు వచ్చి ఈడు స్పీడ్ గా గుద్దేసి బస్సులో ఉన్నారు కదా మీరు, యాక్సిడెంట్ అయినప్పుడు మంటలు లేచాయా లేకపోతే ఎట్లా? ఎమ్మటే స్పాట్ లో వచ్చేసినాయి మంటలు. ఎమ్మటే మాత్రంలో దూకేసినాం మేము. నువ్వు ఎలా తప్పించుకున్నావు? వెనకాల డోర్ దూకేసినాం. ఎట్లా నువ్వు బయటకు వచ్చిన తర్వాత లోపల వాళ్ళందరూ మంటల్లో కాలిపోయారా? సగం మంది కాలిపోయినరు, ఇంకా సగం మంది బయటపడ్డరు. ఎవరైనా కాపాడే ప్రయత్నం ఏమైనా చేయడానికి అవకాశం ఉందా లేదా? అవకాశం లేదు, అప్పటికే మంటలు ఎక్కువైనాయి. ఎట్లా ఉంది అసలు అప్పుడు ఆ ప్రమాదం జరిగినప్పుడు? వాళ్ళందరూ కాలిపోతున్నారు, మీరు పక్కనే ఉన్నారు, అసలు ఎలా బాధ అనిపించింది? బాధ అనిపించిందంటే ఇంకా ఆ మూమెంట్లో అట్లా అయిపోయింది అనమాట. మీరు ఎంతమంది ఉన్నారు బస్సులో? మొత్తం ఒక 20-30 మంది దాకా ఉంటాం. మీ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు? ఫ్యామిలీ మా మామ, నేను, ఇంకొక పిల్లోడు ఉండు. వాళ్ళందరూ సేఫ్గా బయటకు వచ్చారా? ఒకడేమో ఒక అబ్బాయి మిస్ అయ్యిండు, మా మామ నేను బయటపడ్డా. మీ అబ్బాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆ అబ్బాయి బస్సులో ఉండని తెలియలే, హాస్పిటల్లో ఉండని ఏం పేరు అబ్బాయి పేరు? మహేంద్ర. ఎంత వయసు ఉంటుంది? ఒక 27 ఉంటుంది. అంటే ఇప్పుడు అతను బయట పడ్డా లేకపోతే అసలు అక్కడ ఏమైనా జరిగిందా అనేది కూడా తెలియదు. తెలియట్లే. ఇప్పుడు జరిగినమ్మంటే మంట వచ్చినమ్మంటే పొగలు ఏం కానరాల మాకు. ఇప్పుడు చూసేదానికి కూడా పిల్లోడు ఉండడానికి కూడా కానరాల, అట్లా అయిపోయింది. ఎట్లా అతను అతను పెళ్ళి అయిందా? మా పెళ్ళి ఇద్దరు పిల్లలు. అతను అక్కడే ఉన్నాడు మీ ఫ్యామిలీతో పాటు? అతను కూడా మీ ఊరేనా? మా ఊరే, ఎక్కడ? చోడారం, ఎక్కడది? కనిగిరి దగ్గర, వెల్లిగండ్ల మంది. అది ఇప్పటికీ ఆచూకీ తెలియదా? ఇప్పటికి కూడా తెలియలే. జరిగిన వెంటనే కూడా తప్పించుకున్నటువంటి క్షతగాతులు కూడా చెప్తున్నారు. అయితే వారు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో వారి యొక్క మామ అయినటువంటి మహేంద్ర కూడా ఆ యొక్క ప్రమాదం జరిగిన వెంటనే బయటకు దూకాడా లేకపోతే లోపల ఉన్నాడా అనేది అయితే మాకు ఇప్పటికీ తెలియట్లేదు. మరోవైపు ప్రమాదంపై అధికారులతో మాట్లాడారు సీఎం చంద్రబాబు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. ప్రమాద ఘటనపై మంత్రులు విచారం వ్యక్తం చేశారు. మంత్రి గొట్టిపాటి రవి స్థానిక ఎమ్మెల్యే అధికారులతో ఫోన్లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మార్కాపురం కలెక్టర్, ఎస్పీలతో హోంమంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్న అనిత బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. విజయవాడ నుంచి హోంమంత్రి మార్కాపురం బయలుదేరారు. బస్సు ప్రమాదంపై కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నెంబర్లను ప్రకటించారు. ఏదైనా పూర్తి సమాచారం తెలిపేందుకు పై నెంబర్లను సంప్రదించగలరు.